ఓవర్ యాక్షన్ చేసిన టైటిల్ మహా టీవీలోనే వచ్చిందండి. నేను మాట్లాడాను కూడా. ఏంటండి అవునండి, మహా టీవీలో వచ్చింది. అండ్ అనవసరమైన అర్థంతో చేసిన ప్రొడ్యూసర్స్ చెప్తుంటే వాళ్ళదే లైవ్ ఇచ్చారు. అదేంటి అదంతా అదే కథనం చేశారండి. అంటే లాస్ట్గా ఏమొచ్చిందంటే, ఇప్పుడు మీరు నన్ను అది చెప్పనివ్వండి. ఫస్ట్ ఎందుకు నేను వెళ్ళానంటండి, ఇలాంటివి దుష్ప్రచారంలోకి వస్తే ఏం జరుగుతుందంటే, రేపు పొద్దున ఇంకొక అమ్మాయి నాలాగా ఏదైనా అబ్యూజ్కి గురైనా, ఒకవేళ ధైర్యం చేసి తన హక్కు కోసం పోరాడినా, ఒక కమిషనర్ దగ్గరకు వెళ్ళలేదండి ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి. కమిషనర్ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు న్యాయం చేయండి అని అంటే, ఇలాగే చేస్తారా బాబు పోనీ అనేస్తారు. సో నాకు ఒక చిన్న బాధ్యత ఉంది. నేను ఊరికే వెళ్ళలేదండి, నాకు భయంతో వెళ్ళాను. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నా అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, నా పేరుని నేను కాపాడుకోవాలి. నేను ఎందుకు చేసావు ఈ సినిమా అంటే నాకు బుద్ధి వచ్చింది. ఇక్కడ నుంచి నేను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటాను. కానీ మాటలకి పేపర్స్కి వాల్యూ ఎప్పుడు ఇస్తాను. మాటలకి అండ్ నమ్మకానికి ఒకటి ఉంటుంది, కానీ పేపర్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఏది చేసినా ఒక అథారిటీ తోటి, ఈవెన్ సబ్జెక్ట్ కూడా ఆర్టిస్టులు కూడా చేసుకోవాలి. సో ఇంకొక అమ్మాయి ధైర్యంగా ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి, వారు న్యాయం చేయాలి. ఎందుకంటే అండి అంత చక్కగా నేను చెప్పగానే నాకు స్పందించి 4 రోజులు సినిమా పెద్దలందరూ ట్రై చేసినటువంటి దొరకని ప్రివ్యూ నాకు ఒక పూటలో ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పగానే దొరికిపోయిందండి. ఇంకా నేను ఇంతకంటే ఏం చెప్పగలనండి. సినిమాలో మొదటి 30 నిమిషాలు మీరు కళ్ళు మూసుకునేంత అశ్లీలత ఉందంటే సెన్సార్ బ్లేమ్ చేస్తారు. డిటెక్టివ్ ఆవిడ అలా చేశారు కాబట్టి, అంత బ్యూటిఫుల్గా సెన్సార్ చేశారు కాబట్టి ఆ మాత్రం అన్న కూర్చోగలిగాం. మీకు అలా అర్థమైందండి, మీకు అలాగే అర్థమైందండి. మీడియాకు ఒక క్లారిటీ రావట్లేదు. మీరు ఎవరు కరెక్ట్, ఎవరి పక్క న్యాయం ఉందని తెలియాలి క్లియర్గా. మీరు పేపర్ వెబ్సైట్ అంటున్నారు, అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ విమర్శిస్తున్నారు. మీకు ఇలా అర్థమైంది ఏంటంటే, నేను ఇంత బాధపడుతూ నేను ఇంత చెప్తుంటే మీకు ఇలా ఎందుకు అర్థమవుతుందండి? నేను మీకు సరిగా కన్వే చేయలేకపోతున్నా, అర్థం చేసుకోవాలి. మీరు ఒక ఆడపిల్లగా మీ ఆవేదన తెలియజేయడానికి నిన్నటి ప్రయత్నం చేశారు. సౌరజితో మేము అర్థం చేసుకుంటున్నాం. ఆడపిల్లగా ఒక ఆర్టిస్ట్ గా మీరు ఎంత బాధపడ్డారో మేము అర్థం చేసుకుంటాం. మీరు ప్రెజెంటేషన్ చేసే విషయం ఏంటంటే, ఆ సినిమా ఫస్ట్ 30 minutes ఆ సినిమా గురించి కొన్ని కళలను చెప్పారు. అవునండి. ఫైనల్ గా మీరు చెప్పబోయేది ఏం చెప్పాలంటే, మార్ఫింగ్ విషయం క్లారిటీ ఇవ్వండి. తర్వాత ఏ సీన్స్ లో మార్ఫింగ్ జరిగింది అన్నది క్లారిటీ. మార్ఫింగ్ అంటే నా క్యారెక్టర్ది నేను ఏం చేశానో అది ఉందండి. ఓకే, మధ్యలో ఒక కార్టూన్ క్యారెక్టర్ వచ్చింది, ఏంటంటే చేసింది, వెళ్ళిపోయింది. నా ఫోటోగ్రాఫ్స్ ఏవైతే వెబ్సైట్లో ప్రచురణలోకి ఉన్నాయో అవి అబ్సల్యూట్లీ చేయబడ్డాయి. నా బాడీ పార్ట్స్ అన్నిటినీ డిఫరెంట్గా చిత్రీకరించడం జరిగింది. విచ్ ఈజ్ అన్ ఏదండి, ఇది కాన్ఫ్రంటేషన్ జరిగిందండి. దానికి సంబంధించి నేను ఆయనతో మాట్లాడాను, డిస్కషన్స్ కూడా జరిగాయి. అది ఎవరు చేశారు ఏంటన్నది ఇక పోలీస్ వారు తీసుకుంటారండి. వెబ్సైట్లో అంటే 15 days బ్యాక్ నుంచి సినిమా ప్రమోషన్ జరుగుతుందండి. అవి గోడల మీద పోస్టర్లుగా కూడా వచ్చినాయి. ప్రతి ఒక్కరికి కనిపిస్తే మీరు కూడా తిరుపతిలో చూసారన్నారు కదా, మరి ఎందుకని మీరు అప్పటి నుంచి చర్యలు తీసుకోకుండా పర్టికులర్గా నిన్న రాత్రి ఈ రోజు పొద్దున్న సినిమా రిలీజ్ అయింది? నిన్న రాత్రి కాదండి బాబు, మీరు ఒక్కసారి మా అసోసియేషన్కి వెళ్ళి అడగండి. నేను ఎన్ని రోజుల నుంచి తాపత్రయపడతాను. నాకు రిలీజ్ అనేది ఎప్పుడు తెలిసింది తెలుసా అండి? జస్ట్ 5 days ముందు తెలిసింది. జస్ట్ 5 days ముందు నాకు ఊర్లోంచి ఒకరు ఫోన్ చేస్తే, నాకు వచ్చిన వెంటనే నేను సినిమా చూడాలనుకున్నానండి. ఇంకా ఏమీ అడగలేదండి నేను. పోస్టర్ పబ్లిసిటీ అయింది అంటే చాంబర్లో క్లియరెన్స్ ఇవ్వాలి. చాంబర్లో ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఏ పబ్లిసిటీ అయినా బయటికి రావాలంటే చాంబర్లో క్లియర్ అవ్వాలి. ఆఫ్ కోర్స్ అండి, ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, అది సంబడి ఎల్సెస్ బాడీ అండి, ఉదయభానుది కాదని అంటున్నారు. నేను అబ్జెక్షన్ దాకా వెళ్ళలేదండి. ఇది ఓన్లీ డిస్కషన్స్లోనే ఉంది. నేను ఛాంబర్కి వెళ్ళి నాకు న్యాయం చేయండి, నేను సినిమా చూడాలనుకుంటున్నాను,
నేను ఇన్ని కష్టాలు పడి సినిమా చేశాను. అట్లీస్ట్ సినిమాలో హీరోకి ఇన్ఫామ్ చేయడం జరగలేదు, నాకు ఇన్ఫామ్ చేయడం జరగలేదు, మెయిన్ 2కి ఎవరికి ఇన్ఫామ్ చేయడం జరగలేదు. సో అట్లీస్ట్ నాకు న్యాయం చేయండి అని అంటే పెద్దలందరూ ఇంటర్ఫియర్ అయ్యి ఆయన సినిమా చేయించమని ప్రయత్నం చేసిన ఆయన ముందుకు రాలేదు. ఓకే, సో పోలీస్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ పోలీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను సినిమా చూశాను. ఓకేనండి. సో సినిమా చూసిన తర్వాత నేను మాట్లాడింది కూడా నేను సినిమాకి వ్యతిరేకంగా కూడా మాట్లాడేది. కానీ ఈ రోజు వచ్చినటువంటి కథనాలను నేను వ్యతిరేకిస్తూ ఇంకా చాలండి, ఇంకా నేను నా ఉద్దేశం అది కాదు. అండ్ దీని తర్వాత కూడా నేను ఇంకా ప్రెస్ మీట్స్ కూడా చేయదలుచుకోలేదండి. ఎందుకంటే వెళ్ళండి. నేనేం చెప్పట్లేదండి, నేను అలా ఏం చెప్పట్లేదు. అంటే దెన్ యూ విల్ నో వై ఐఎమ్ బిఫోర్ యూ. నేనేం చెప్పదలుచుకున్నాను అన్నది మీకు అర్థమవుతుందండి. అసలు లేదండి. లేదండి, అంటే నేను ఒక్కసారి మీరు రాయబోయే ముందు బికాజ్ ఐఎమ్ ఎ గర్ల్ ఇట్స్ మై, నేను అందుకే ఫస్ట్ మిమ్మల్ని అందరికీ ఫస్ట్ రాగానే థ్యాంక్స్ కూడా చెప్పానండి. నేను వాట్ ఎవర్ ఐమ్ టుడే ఇట్స్ బికాస్ ఆఫ్ యూ అన్నట్టుగా చెప్పాను. కానీ నేనేమి చెప్పలేదండి అలాగా, నేను కొంతమంది గురించి చెప్తున్నాను. మీరు ఎప్పుడు ఖండించలేదు, మీరు ఎప్పుడు దాన్ని ఖండన చేయలేదు. డబ్బులు ఇచ్చాను నేను ఉదయభానుకి అంటాడు, అది రాస్తారా లేదంటే ఇవ్వలేదు అని మేము తెలుసుకుని రాయాలా చెప్పండి. ఇప్పుడు మీరు లేరు, లేకపోతే ఏం రాస్తారు? అట్లీస్ట్ ఒక మాట అడగాలి కదండి. అదే అంటున్నాను, మీరు అవైలబిలిటీ లేకపోతే ఏం చేస్తారు? ఆయన ఇచ్చారు, మీరు నెక్స్ట్ డే ఖండన చేస్తే అది రాస్తారు కదండి. ఉదయభాన్ ఇట్లా ఖండించింది డబ్బులు ఇవ్వలేదు అన్నది, అంతేగాని మీరు మీడియాని బ్లేమ్ చేసి నా మీద ఏదో మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదండి ఎవరి మీద ఉండదు. అంటే ఇంత రాస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక్క మాట అయినా అడగాలి మీ మీద ఏదో రెమ్యునరేషన్ పట్టుకొని చూసారు, మరి మీ మంచివన్నీ కూడా తీసుకొచ్చి చూపించాల్సింది. మీడియా నా గురించి ఇట్లా రాశారు, అద్భుతంగా రాశారండి. నేను ఐఎమ్ ఆల్వేస్ అప్రిషియేటింగ్ వాట్ ఎవర్ ద సపోర్ట్ దట్ యూ పీపుల్ హ్యావ్ గివెన్ మీ. ఒక ఆడపిల్లగా అండి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నా ఫండమెంటల్ రైట్ కోసం నేను పోరాడానండి. పబ్లిసిటీ స్టంట్ చేయదలుచుకోలేదు నేను. ఓకే, నా ఫండమెంటల్ రైట్, నేను సినిమా చేశాను, ఒక అద్భుతమైన సినిమా అనుకుని చేశాను, దాన్ని నేను చూడాలనుకున్నాను. చూడడం కోసం నాకు అన్ని సకల విధాల ప్రయత్నాలు చేశానండి. ఆపర్చునిటీ దొరకకపోతేనే నేను పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అవన్నీ నా ఆపరేషన్స్ అని కూడా చెప్పాను. సో నా ఆపరేషన్స్లో సినిమా చూసిన తర్వాత నాకు ఏవైతే డౌట్లు ఉన్నాయో వాటి మీద కేసు ఆల్రెడీ లాంచ్ చేశాను, కంటిన్యూ కూడా చేయబోతున్నాను. అండ్ ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే అండి, బికాజ్ ఇంతమంది నాకు సపోర్ట్ చేశారు. ఒక ఆడపిల్లగా నేను ఫైట్ చేయడానికి ముందుకు వస్తే ఇంతమంది నాకు సపోర్ట్ చేశారు. నాకు మీరు కూడా సపోర్ట్ చేయాలండి. బికాజ్ యూనో నేను నా దాంట్లో వాస్తవం ఉంది అని చెప్పడానికి నా కంప్లైంట్ మీరు మాలో చదవండి. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అక్కడి నుంచే నాకు మాట వచ్చింది, యు గో ఫర్ ఏ కంప్లైంట్ అని. లేకపోతే నేను ఎందుకు వెళ్తానండి? ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఎంత కష్టమైన విషయం అండి, అటు ఇటు తిరగడం అంటే. ఫైట్ చేస్తానండి, 100% ఫైట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇష్టమై చేస్తాను, నో ప్రాబ్లం అండి. కానీ మార్ఫింగ్ అంటే వీడియో కాదు, ఓన్లీ పిక్చర్స్ వెబ్సైట్స్లో. ఎందుకంటే నేను సినిమా చూసినప్పటికీ, అండ్ ఇప్పుడు నేను థియేటర్లో సినిమా చూడలేదు, థియేటర్లో కూడా సినిమా చూస్తాను. చూసిన తర్వాత దానికి నేను నిన్న సినిమా చూసిన దానికి ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటే దాని మీద కూడా నేను ఫైట్ చేస్తానండి. మేడం, ఇప్పుడు మీరు 18 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, గుడ్డిగా అసలు ఎలా నమ్మారు? ఎంతో పెద్దమంది హీరోలు యాడ్ రిలీజ్ చేశారు, అందరూ చాలా మంది చూసారు డైరెక్టర్లు, అంత ఈజీగా ఇటువంటి డైరెక్టర్ ప్రతిరోజు ఆర్టిస్ట్గా పుట్టినందుకు ప్రతిరోజు నన్ను ఒక అనుమానపు కంటితోనే చూస్తుంది సమాజం. అమ్మతోడండి, ఐ స్వేర్ ఆన్ మై ప్రొఫెషన్, ఒక అనుమానపు దృష్టితోనే చూస్తుంది. అక్కడ నేను గౌరవాన్ని సంపాదించుకోవడానికి ప్రతిరోజు చస్తూ బ్రతుకుతూ యుద్ధాలు చేస్తున్నానండి. నిజంగా యుద్ధాలు చేస్తూ మొత్తానికి బ్రతకగలుగుతున్నాను. సో ఇలాంటి అమ్మాయికి నాకు సపోర్ట్ చేయడానికి ఇంతమంది ఉన్నారు. నేను మిమ్మల్ని తప్పు పడితే ఈరోజు నేను సర్వనాశనం అయిపోయాను. నేను చెప్తున్నాను, కొంతమంది ఒక మాట రాసే ముందు, ఆడపిల్ల గురించి రాసే ముందు ఆలోచించండి అన్నాను. అది కూడా తప్పేనండి, ఆలోచించండి అన్నాను. అది తప్పెలా అవుతుందండి? ఒక ఆడపిల్ల గురించి రాస్తున్నాను కదండి. నేను అవైలబుల్గా లేకపోతే ఆవిడ అవైలబుల్గా లేదని నన్ను వచ్చి తిట్టండి కావాలండి. నీకు బుద్ధి ఉందా అసలు అని కొందరు చేశారు అలా కూడా.
ఎవరైతే ఈ డెక్కన్ క్రానికల్ వారు ఉన్నారో వారు నాకు ఫోన్ చేసి మీకు నేను 10 సార్లు చెప్తున్నానండి, మీరు కమెంట్ చేయదలుచుకోలేదు, మీకు వాళ్ళు చెప్పింది నేను రాస్తాను, తర్వాత మీరు బాధపడితే నాకు అనవసరం అని చెప్తే నేను మాట్లాడాను. అంటే అలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, బట్ అందరూ అంత సెన్సిబుల్గా ఉండరు కూడా, రైట్. ఇదొక సీరియస్ ఇష్యూ అండి. బికాస్ ఏదైతే అనుకుంటామో అది జరగనప్పుడు డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతాడండి, ఎవరైనా డిసప్పాయింట్ అవుతారు. ఒక అద్భుతమైన సినిమాలో నటించాలనుకున్నాను, ఒక అవార్డు వస్తుందని ఆశపడ్డాను, మోసపోయాను. మోసం ఎందుకు పోయావు అని అంటే నేను ఏం చెప్పగలను. అండ్ నేను సినిమాని ఎటువంటి విధంగానూ నేను దాన్ని దూషించట్లేదు, నా హక్కును నేను కాపాడుకునే ప్రయత్నం చేశానండి. ఎందుకంటే ఈ రోజుల్లో అలాంటి సినిమా నాకు కావాలేమో, మేబీ నేను కరెక్ట్ కాదేమో. నా హక్కును నేను కాపాడుకునే ప్రయత్నం చేశాను, దానికి ఒంటరి పోరాటం చేశాను, ఓవర్ యాక్షన్ చేయలేదండి, ఒంటరి పోరాటం చేశాను. అండ్ ఈ ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టానంటే ఈ కథనాలకి ఫుల్ స్టాప్ పెట్టడానికి. ఈ కథనాలకి అది వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు పోస్టర్స్ చూసి వాళ్ళు మీ కంక్లూజన్కే వదిలేస్తున్నానండి. మేడం లాస్ట్ క్వశ్చన్ అండి, పబ్లిసిటీలో భాగంగా హీరోయిన్స్ కానీ ఏమి కానీ ఫోటోషాప్ చేయటం, డిజైన్స్ చేయటం కామన్, సర్వసాధారణం. అట్లా చేయించవచ్చు కదా, దాన్ని మీరు మార్చగానే అసలు ఎట్లా అంటారు? నేను దాని మీద ఫైట్ చేస్తానండి, ఎంత దూరమైనా వెళ్తాను. అంటే మాకంటూ కొన్ని హక్కులు ఉండాలండి. ఎందుకంటే ఆడపిల్లలకి, ఆర్టిస్టులకండి అట్లీస్ట్. ఎందుకంటే ఆడపిల్ల ఉంది కదా అని మనం పబ్లిసిటీ కోసం మేము ఏమైనా చేస్తామంటే దట్ ఈస్ నాట్ రైట్ అండి. అట్లీస్ట్ ఒక వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమ్మతి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లీస్ట్ అసలు ఇప్పటి వరకు నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదండి, మీడియాకి నేను ఫస్ట్ టైం చెప్తున్నాను. ఇది ఓన్లీ మా అసోసియేషన్కి మాత్రమే తెలుసు. మా అసోసియేషన్లో దీని గురించి డిస్కషన్ జరిగింది, మా అసోసియేషన్లో ఎంటైర్ యూనిట్తో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత కంక్లూజన్కి వచ్చారు. వచ్చిన తర్వాతే పెద్దలు నాకు సజెస్ట్ చేసినటువంటిది ఇది, పోలీస్కి వెళ్ళి అప్రోచ్ అవ్వండమ్మా, మీకు న్యాయం జరుగుతుంది, బికాజ్ వీ డోంట్ హ్యావ్ షార్ట్ టైం. ఒకవేళ నువ్వు ఒక 15 రోజుల ముందు వచ్చుంటే మేము వేరేగా ఉండేదేమో, కానీ నువ్వు షార్ట్ టైంలో వచ్చావు. ఎందుకంటే నాకు నోటీస్ లేదండి. నేను షార్ట్ టైంలో ఎందుకు వెళ్ళానంటే నాకు నోటీస్ లేదు. నాకు వేరే ఊరు నుంచి ఎవరో ఫోన్ చేసి నీకు 4 రోజుల సినిమా రిలీజ్ అవుతుందని అంటే నాకు అప్పుడు తెలిసిందండి. అప్పటిదాకా ఆడియో లాంచ్ గురించి చెప్పలేదండి. నేను చేశాను కానీ నో బడీ లిఫ్టెడ్. నాకు ఆ విషయం తెలియదండి, రిలీజ్ అని తెలియదు, ఆడియో లాంచ్ అయిందని తెలుసు, నాకు తెలియదండి. నాకు మాత్రం ఒక 5-6 డేస్ నుంచే తెలిసింది. ఏ ఆడపిల్ల భయపడాల్సిన పని లేదు, సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం ఉంది, రెడిక్యూల్ చేయడానికి ప్రపంచం ఉంది, బట్ సపోర్ట్ చేయడానికి కొంత మంచి బతికే ఉంది అండి. సో ఎంటైర్ సిస్టమ్ మనకి సపోర్ట్ చేస్తుంది, న్యాయం ఉంటే ఎంటైర్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, పోలీస్ సపోర్ట్ చేస్తారు, విమెన్ కమిషన్ సపోర్ట్ చేస్తుంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. సో నీడ్ నాట్ టు ఫియర్ ఎనీథింగ్. నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రం సెట్ చేయదలుచుకున్నానండి. ఒక చీప్ ట్రిక్స్కి కానీ ఇలాంటి టాక్టిక్స్కి కానీ మేము లొంగము. ఇలాంటివి ఏం జరిగినా కూడా నేను ఖండిస్తాను, నేను పోరాడతాను, నా హక్కు కోసం నేను పోరాడతాను.